కోన రవికుమార్ ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని చూసి వైసీపీ నేతలు సిగ్గు తెచ్చుకోవాలి, నేర్చుకోవాలి. అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసు, పృథ్వీరాజ్ యాక్టరు, అట్లాగే అతని పేరేంటి గోరంట్ల మాధవ్, వీళ్ళు ఎవరో అమ్మాయిలతో మాట్లాడారు. వీళ్ళు కామాంధులు, కామంతోనే కళ్ళు మూసుకుని ఉంటారు. ఒకళ్ళేమో పక్కకి అరగంట, ఇంకొకళ్ళేమో వెనక నుంచి కావలించుకుంటాం. ఇట్లాంటి వాటన్నిటిని బాగా ట్రోల్ చేశారు. అంతా ఇలా నలుగురు బయటకు వచ్చి ఏమయ్యా ఎవరో ఆ మహిళలతో మాకు మీరే హనీ ట్రాప్ చేయించారు, లేకపోతే ఏమ్మాయని వచ్చి కంప్లైంట్ చేసిందా అని అడిగిన వాళ్ళు లేరు. ఆ ధైర్యం చేయలేదు. మహిళ అనగానే ఎందుకు వచ్చిన గొడవ అని సైలెంట్ అయిపోయారు. పైగా దాంట్లో ఓ రకంగా అదేదో దాన్ని ఏమంటారు, కుట్కిన తేలులాగా పడిపోయినటువంటి పరిస్థితి, సైలెంట్గా కూర్చున్నారు. అదే ఇవాళ కోన రవికుమార్ ఒక స్కూలు ఏదైతే కస్తూర్బా విద్యాలయానికి సంబంధించిన ప్రిన్సిపాల్ ఆత్మహత్యాయత్నం సౌమ్య, ఆయన వేధిస్తున్నారు, అర్ధరాత్రి పూట్ల ఫోన్లు చేస్తున్నారు అని చెప్పడం. వాస్తవంగా అది లైంగిక వేధింపులు అయ్యి ఉండదు అన్నటువంటిది అప్పుడే అనుకున్నా. ఎందుకంటే సాధారణంగా ఎమ్మెల్యేలకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే ఫోన్ చేసి అడగటం అన్నటువంటి జరుగుతోంది. ఇప్పుడు మామూలుగా అయితే ఇదివరకు అయితే ఎమ్మెల్యే నోటీస్ కంప్లైంట్ వస్తే ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి విజిట్ చేసి ఎవరిని సంబంధిత అధికారులు వెంట పెట్టుకెళ్ళి విజిట్ చేసి ఆ ఇర్రెగ్యులారిటీస్ కరెక్టా కాదా అన్నటువంటిది అధికారుల చేత తనిఖీ చేయించి చట్ట ప్రకారం చర్య తీసుకోవడం అనేటటువంటిది ఒక బాధ్యతాయుతమైనటువంటి పని. లేదా వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చేసి వదిలేయాలి, లేడీస్ది కాబట్టి అన్నటువంటిది. అలాంటి కాకుండా ఎప్పుడైతే తనే ఫోన్ చేసి మాట్లాడడం అనేటటువంటిది కరెక్టా అంటే, ఎథికల్గా అయితే కరెక్ట్ కాదు, చట్ట ప్రకారం ఆయనకు అర్హత ఉంది కదా అంటే ఉంటుంది. కానీ అప్పుడు ఆటోమేటిక్గా అవతల మహిళకు కూడా అవకాశం ఉంటుంది. ఎట్లాగా అసలు నువ్వెవరు ఫోన్ చేయడానికి అనేటటువంటి పాయింట్, ఎమ్మెల్యే కంటే రాత్రిపూట్లు ఎందుకు చేస్తావు అన్నటువంటి పాయింట్, ఈ పాయింట్ని బేస్ చేసుకుని లైంగిక వేధింపులు అనే పాయింట్ తీసుకొచ్చింది. ఆవిడ ఆత్మహత్యా ప్రయత్నం ఏకంగా ఆసుపత్రిలో ఉంటే సాధారణంగా ఇంకొకళ్ళు అయితే భయపడతారు, కంగారు పడతారు. ఈవెన్ మన పాప ఆయన ఎవరు, మన అమరావతి జేఏసీకి సంబంధించినటువంటి నాయకుడు మన తిరువూరు ఎమ్మెల్యే కూడా ఎవరో మహిళ కంప్లైంట్ చేయగానే కంగారు పడాల్సి వచ్చింది. పార్టీ కార్యాలయం పిలిపించింది, క్వశ్చన్ చేసింది, రకరకాల రచ్చ నడిచింది. అదే ఈయనైతే ధైర్యంగా ముందు టీవీ ఛానళ్ళల్లో, సొంత టీవీ ఛానళ్ళల్లో సీరియస్గా మాట్లాడారు. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చేసి ఆవిడంతా హై డ్రామా, ఆవిడ చాలా ఇర్రెగ్యులారిటీస్ పాల్పడింది, ఆవిడ సంగతి ఏందో తేలుస్తాను అని చెప్తున్నారు. ఇది ఓపెన్గానే చెప్తున్నారు అనమాట. అంటే ఆవిడే తప్పు మనిషి అన్నటువంటి కోణం ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పైగా 40 మత్తు ట్యాబ్లెట్లు తిన్నట, అది అంటే మనిషి అట్టబడి ఉంటారో తెలియదా, ఇదంతా ఆత్మహత్య డ్రామా ఆడుతుంది, ఎవరెవరైతే ఈ పనులు చేశారో వాళ్ళందరి మీద చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాను అన్నటువంటి ప్రకటన చేసుకొచ్చారు. తద్వారా ధైర్యం చేశారు. అంటే ఇట్లాంటి వాటిట్లో భయపడేటటువంటిది కాకుండా ధైర్యంగా నేను నిలబడ్డాను అనేటువంటిది. అది సమాజం యాక్సెప్ట్ చేస్తుందా లేదా, ఆమె పట్ల సానుభూతితో ఉంటుందా, ఈయన పట్ల సానుభూతితో ఉంటుందంటే తెలుగుదేశం అభిమానులందరూ ఆయన పట్లనే సానుభూతితో ఉంటారు. కూటమి కార్యకర్తలందరూ ఆయన పట్లనే సానుభూతితో ఉంటారు. ఆమెకి ఎవరు ఉంటారు, ఆవిడ సిబ్బంది ఉంటారు. ఆవిడ సిబ్బంది ఆమె మీద కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు అది కాస్త చర్చనీయాంశమైంది.